స్వర్ణాంధ్ర 2047 కాకినాడ జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం 2026-27 సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించారు. బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మరియు మున్సిపల్ శాఖ మంత్రులు, జిల్లాలోని శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్సీలందరికీ కూడా హృదయపూర్వక సుస్వాగతం. పోల్చుకుంటే లక్ష్య between resources and the population has widened over the past 10 years రావడం జరిగింది సార్. అదే విధంగా బైఫర్కేషన్ లో మనకు జరిగిన ఇంకొక రీచ్ కార్యక్రమం చేపడతారో అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఉన్నప్పటికీ ఎటువంటి పాజిటివ్ మెషర్స్ మనం తీసుకుంటున్నాం అనేది కూడా వివరించే సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని మనం కంపేర్ చేస్తే కూడా సార్ మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్ని అవేర్నెస్ కలిగించడం మనము సెక్టార్లో ఐటీ కానీ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో ఫార్మా కానీ పెద్ద ఎత్తున మనకి అగ్రికల్చర్ వల్ల మనకి రావడం జరిగింది సార్. ఈ వచ్చిన ఆర్థిక సమస్యలు కానీ ప్రజలకు తీసుకువెళ్ళాలనేది మన ఎకనామిక్ స్ట్రక్చర్ అనేది మారింది అనేది దిస్ స్లైడ్ లో మనం చూపించడం జరిగింది సార్. ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ నమ్ముకొని ఉన్న రాష్ట్రం పోస్ట్ బైఫర్కేషన్ లో ద గ్రే కలర్ ఇస్ బేసిక్లీ సర్వీసెస్ కాంట్రిబ్యూషన్ సార్. సర్వీసెస్ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉన్నప్పటికీ in fifth. సభకు నమస్కారం. ఈరోజు ఈ బడ్జెట్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా ఏ విధంగా చేపడుతున్నాం అనేది మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది సార్. నెక్స్ట్ సార్, ఈ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ అవుట్ రీచ్ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశాలు ఏంటి, అబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, అదేవిధంగా మనకున్న ఫిజికల్ కన్స్ట్రెయింట్స్ ఎంత ఉన్నప్పటికీ ఎటువంటి మనము అచీవ్మెంట్స్ చేయగలిగాము, సాధించగలిగాము గత 24లో అనేది కూడా వివరించడం. రేట్ ఫ్లక్చుయేషన్స్ అనేది అక్వాకల్చర్ లో ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక సంవత్సరం బాగుండదు. ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం, అదేవిధంగా చాలా మంది ప్రజలు అగ్రికల్చర్ సెక్టర్ నమ్ముకొని ఉండడం ఒక డ్రాబ్యాక్. అధికారులకి క్లియర్ గా వివరించే విధంగా ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సార్. దెన్ మీ ద్వారా ప్రజలకు కూడా దీని ఒక వివరాలు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సార్. మన బడ్జెట్ 2026-27 ఏ విధంగా మనం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధనకి ఒక ఫౌండేషన్ గా ఉండబోతుంది. మనం తీసుకుంటున్న నిర్ణయాలు ఒక ఇన్క్లూజివ్ సస్టైనబుల్ గ్రోత్ ఏ విధంగా మనకి తీసుకురాబోతుంది అనేది గురించి కూడా మనము ఈ అబ్జెక్టివ్స్ ద్వారా మనము వివరించడం జరుగుతుంది.